ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను చాలా మంది విజిటింగ్ వీసా గురించి అయితే అడుగుతున్నారనమాట. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, సో ఇమిగ్రేషన్ దగ్గర ఏం లెటర్ ప్రొవైడ్ చేశారు ఏంటనైతే ఎవ్రీథింగ్ అయితే ఒక వీడియో చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఈ రోజు వచ్చేసి అయితే నేను యూఎస్ విజిటింగ్ వీసా ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ అయితే ప్రొసీజర్ మొత్తం చూపించబోతున్నాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అయితే అసలు DS-160 ఫామ్లో మనం ఏమేమి ఫిల్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది, ఏంటి ఏమేమి ఇవ్వాలి మనం డీటెయిల్స్ అని చెప్పేసి అయితే చూపించబోతున్నాను. సో వీడియో చూస్తూ ఉండండి. సో మనం ఫస్ట్ DS-160 ఫామ్ ఫిల్ చేయడానికి గూగుల్ ఓపెన్ చేసేసి DS-160 అని చెప్పేసి సెర్చ్ చేస్తే DS-160 గూగుల్ సెర్చ్ చేసినాం అనుకో ఫస్ట్ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో సైట్ వచ్చేసి ఫస్ట్ సైట్ US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్.gov అని చెప్పేసి ఉంది కదా, ఇది ఆన్లైన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్. దీని మీద క్లిక్ చేయగానే మనం ఫిల్ చేయాల్సిన ఫామ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది, అప్లై ఫర్ ఏ నాన్ ఇమిగ్రెంట్ వీసా అని చెప్పేసి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ఫిల్ చేయాల్సిన సెలెక్ట్ ఏ లొకేషన్ వేర్ యూ విల్ బీ అప్లయింగ్ ఫర్ ద వీసా. సో మనం ఫర్ దిస్ వీసా అంటే ఎక్కడ మనం వీసాకి అప్లై చేయాలనుకుంటున్నాం, ఏ లొకేషన్లో అని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఇండియా హైదరాబాద్ అయితే ఇస్తున్నాను. ఇండియా హైదరాబాద్, ఇండియా చెన్నై, ఢిల్లీ అలా అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను, H3N63. మీకు ఇక్కడ ఉన్న క్యాప్చా అర్థం కాలేదు అనుకుంటే ఇది రిఫ్రెష్ చేస్తే మనకి ఈజీగా ఉన్న క్యాప్చా వచ్చే వరకు అయితే రిఫ్రెష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఆన్ అప్లికేషన్. కొత్త అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి మనం స్టార్ట్ ఆన్ అప్లికేషన్. ఈ రిట్రీవ్ ఆన్ అప్లికేషన్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫిల్ చేసేది సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ వదిలేసాము అంటే మళ్ళీ రిట్రీవ్ ఆన్ అప్లికేషన్ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అనేది రిట్రీవ్ ఆన్ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీనికైతే మనకి అప్లికేషన్ ఐడి అయితే ఉంటుంది. ఆ ఐడి వచ్చేసి మనకి నెక్స్ట్ పేజ్లో అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ ఆన్ అప్లికేషన్. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఐ అగ్రీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ అప్లికేషన్ ఐడి వచ్చింది కదా, ఈ ఐడి అనేది అయితే మనకు కంపల్సరీ గుర్తుండాలి. ఎందుకంటే మనం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకి మిడిల్లో ఆపేస్తే మనం ఈ అప్లికేషన్ ఐడితో అయితే మనం రిట్రీవ్ ఆన్ అప్లికేషన్ అయితే చేస్తాం. దీన్ని ఫోటో తీసుకొని అయితే పెట్టుకోండి ఫస్టే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. సెక్యూరిటీ క్వశ్చన్లో ఏదో ఒక క్వశ్చన్కి అయితే మనం ఈజీగా ఉన్న క్వశ్చన్ తీసుకుంటే మనకైతే గుర్తయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాను, ఇన్ వాట్ సిటీ డిడ్ యూ మీట్ యువర్ స్పౌజ్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి HYD అని చెప్పేసి ఇస్తున్నా. కంటిన్యూ తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ 1 ఫస్ట్ పేజ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ 1, 2 తర్వాత ట్రావెల్ కంపెనీస్, ప్రీవియస్ యూఎస్ ట్రావెల్, అడ్రస్ అండ్ ఫోను, పాస్పోర్టు, యూఎస్ కాంటాక్టు, ఫ్యామిలీ, వర్క్ అండ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ మనం 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టెప్ బై స్టెప్ ఇవన్నీ అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఇందులో ఇచ్చే డేటా ఏంటంటే మనం పాస్పోర్ట్లో ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, డేటా ఆన్ దిస్ పేజ్ మస్ట్ మ్యాచ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్ ఇన్ యువర్ పాస్పోర్ట్. సో పాస్పోర్ట్లో ఎలా ఉందో అలానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో సర్నేమ్ వచ్చేసి ఇక్కడైతే నేను నార్మల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా, ఏదో ఒకటి. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ చూపించడానికి కాబట్టి. సీత. సర్నేమ్ వచ్చేసి మీ ఇంటి పేరు అయితే ఇవ్వండి. నెక్స్ట్ గివెన్ నేమ్ లక్ష్మి అని చెప్పేసి ఇస్తున్నాను నేను. సర్నేమ్ వచ్చేసి సీత, తర్వాత గివెన్ నేమ్ వచ్చేసి మీ పేరు అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫుల్ నేమ్ ఇన్ నేటివ్ ఆల్ఫాబెట్ అని చెప్పేసి అంటే ఇంకా మీకు ఏమైనా నేమ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది. ఏమైనా ఉంటే ఇచ్చుకోండి, లేదు అంటే ఇక్కడ డస్ నాట్ అప్లై అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డస్ నాట్ అప్లై ఉన్న ప్లేస్లో ఏంటంటే మరి మీరు ఆ కాలంని కంపల్సరీ నింపాల్సిన అవసరం లేదు. సో సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఏమైనా అదర్ నేమ్స్ ఉన్నాయా, సర్టిఫైడ్ నేమ్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఏ టెలికోడ్ దట్ రిప్రజెంట్స్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో ఉంటే ఎస్, లేదు అంటే నో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేలా ఫీమేలా అని అడుగుతుంది. సో ఫీమేల్. మ్యారియల్ స్టేటస్ వచ్చేసి ఏంటంటే మ్యారీడ్. ఇక్కడ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి పాస్పోర్ట్లో ఏముందో అది ఇవ్వాలి. నేను నార్మల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేటు, మంత్, ఇయర్ 1968. సో నెక్స్ట్ వచ్చేసి సిటీ ఏంటి, మీరు ఉంటున్న ఊరు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. సో హైదరాబాద్ అని ఇచ్చాను. ఇక్కడ మీరు ఉంటున్న సిటీ ఇవ్వాలి. తర్వాత స్టేట్ ఏంటి, తెలంగాణ. తర్వాత ఇక్కడ కంట్రీ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది, ఇండియా.
ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్టేట్ అనేది ఆప్షన్. తర్వాత సేవ్ అనేది ఏంటంటే, సేవ్ అంటే మనం ఇప్పుడు ఈ పేజ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఒకవేళ రిఫ్రెష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఫామ్. సో సేవ్ చేసుకోవడం పెట్టుకోవడం బెటర్. అప్పుడు ఇప్పటివరకు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అవుతుంది. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాం. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ 2. పర్సనల్ ఇన్ఫర్మేషన్ 2లో ఏంటంటే కంట్రీ రీజియన్ అయితే అడుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ రీజియన్ వచ్చేసి ఏంటి, ఇండియా. డూ యూ హోల్డ్ ఆర్ హ్యావ్ యూ హెల్డ్ ఎనీ నేషనాలిటీ అదర్ దాన్ ద వన్ ఇండికేటెడ్ అబౌవ్ ఆన్ నేషనాలిటీ అంటే ఇంకా మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా నేషనాలిటీలో ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకెక్కడైనా పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది, ఏ కంట్రీలో అయినా. సో నో. నేషనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అండ్ యూఎస్ సోషల్ సెక్యూరిటీ నెంబర్, యూఎస్ ట్యాక్స్ పేయర్ ఐడి నెంబర్ అంటే ఏంటంటే ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎస్ఎస్ఎన్ నెంబర్ కానీ ట్యాక్స్ ఐడి అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో విజిటింగ్ వీసాలో వచ్చే వాళ్ళకైతే ఇవన్నీ ఉండవు కాబట్టి ఇక్కడ వచ్చేసి డస్ నాట్ అప్లై అని చెప్పేసి పెట్టుకుంటున్నాం. ఇది కూడా డస్ నాట్ అప్లై, ఇది డస్ నాట్ అప్లై. సో అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకొని నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ట్రావెల్ ఏంటంటే యూఎస్కి మీరు ఏ పర్పస్లో వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. సో మన వీసా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే టెంపరీ బిజినెస్ ప్లేజర్ విజిటర్ బి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో స్పెసిఫికేషన్ ఏంటి, ప్లీజ్ సెలెక్ట్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. మనకు వచ్చేసి ఏంటంటే విజిటింగ్ వీసా వాళ్ళకి టూరిస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ B2 అని చెప్పేసి B2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. హ్యావ్ యూ మేడ్ ఏ స్పెసిఫిక్ ట్రావెల్ ప్లాన్స్ అంటే మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో నో, ఎలాంటి ప్లాన్స్ అయితే లేవు. నెక్స్ట్ మీరు అమెరికాకి ఇంటర్నెట్ డేట్ ఆఫ్ అరైవల్ ఏ రోజున మీరు రీచ్ అవుతారని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఇక్కడ మంత్ వచ్చేసి ఏప్రిల్. నెక్స్ట్ డేట్ కూడా ఫస్ట్ ఇక్కడ అమెరికాలో ఏంటంటే మనకి మంత్ ముందు ఉంటుంది, తర్వాత డేట్ తర్వాత ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ డేట్, తర్వాత మంత్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2024 ఇయర్. ఇంటెండెడ్ లెంత్ ఆఫ్ స్టే ఇన్ యూఎస్ఏ, ఎన్ని రోజులు ఉంటారు మీరు అని అడుగుతుంది. సో నార్మల్గా అయితే విజిటింగ్ వీసాలో 6 నెలలు ఉంటారు కదా. సో నేను ఒక 4 నెలలు అయితే ఇస్తున్నాను. ఇక్కడ 4 నెలల 4 వారాల అని అడుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అడ్రస్ వేర్ యూ విల్ స్టే ఇన్ ద యూఎస్. ఇక్కడ మీరు యూఎస్లో ఏ అడ్రస్లో స్టే చేస్తారు అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఎవరి దగ్గరికి అయితే వస్తున్నారో వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేనైతే ఇస్తున్నాను అనమాట. నార్మల్గా స్ట్రీట్ అడ్రస్ వచ్చేసి 111, తర్వాత స్ట్రీట్ అడ్రస్ లైన్ 2 అనేది ఆప్షన్లో అవసరం లేదు. సిటీ వచ్చేసి ఏ సిటీలో ఉంటారు అని చెప్పేసి అడుగుతుంది. సో నేను వచ్చేసి న్యూ జెర్సీ అని చెప్పేసి ఇస్తున్నా. మీరు ఏ సిటీకి వెళ్తే ఆ సిటీ అనమాట. ఇక్కడ స్టేట్ కూడా న్యూ జెర్సీ అయితే తీసుకున్నాను. జిప్ కోడ్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర పిన్ కోడ్ ఎలానో ఇక్కడ జిప్ కోడ్ అయితే అలా ఉంటుంది. సో జిప్ కోడ్ వచ్చేసి సంథింగ్ ఇక్కడ ఏదో ఒకటి అయితే జిప్ కోడ్ అయితే ఇచ్చా అనమాట. తర్వాత పర్సనల్ ఎంటిటీ పేయింగ్ ఫర్ యువర్ ట్రిప్, మీకు ఇక్కడ పే చేయడానికి ఎవరు పే చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. మీరు సొంతంగా పే చేసుకొని వస్తున్నారా అమెరికాకి, లేదా ఎవరైనా వేరే వాళ్ళు ఇక్కడ మీ కొడుకు కానీ కూతురు కానీ అల్లుడు కానీ ఎవరైనా పే చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు సెల్ఫ్ పెట్టుకోండి మీరే పే చేసుకున్నట్లయితే, లేదా వేరే వాళ్ళైతే అదర్ పర్సన్ పెట్టుకోండి. ఇంకెవరైనా ఎంప్లాయర్ ఇన్ ద యూఎస్ఏ అలా ఉంటే వాళ్ళదైతే ఇవ్వాలి. ఏమైనా ఆర్గనైజేషన్ పే చేస్తుందంటే. సో నేనైతే అదర్ పర్సన్ పెట్టాను. ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, సర్నేమ్స్ ఆఫ్ పర్సన్ పేయింగ్ ఫర్ ట్రిప్, ఎవరైతే మనకి పే చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇంటి పేరు అయితే అడుగుతుంది. సో వాళ్ళ ఇంటి పేరు, తర్వాత వాళ్ళ గివెన్ నేము, సర్నేమ్ చిన్ని, గివెన్ నేమ్ వచ్చేసి చిన్న అని చెప్పేసి ఇచ్చాను. టెలిఫోన్ నెంబర్, అయితే ఇచ్చాను. నెక్స్ట్ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి మీరు. ఇక్కడ వచ్చేసి నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే డస్ నాట్ అప్లై అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. రిలేషన్షిప్ టు యూ, వాళ్ళు రిలేషన్ నీకు ఏమవుతారు, చైల్డా, పేరెంటా, స్పౌజా, అదర్ రిలేటివ్, ఫ్రెండ్, అదర్. సో ఇప్పుడు మా అమ్మకు వచ్చేసి ఏంటంటే అల్లుడు కాబట్టి ఇక్కడ అల్లుడికి సంబంధించిన రిలేషన్ అయితే లేదు కాబట్టి నేను వచ్చేసి అదర్ రిలేటివ్ అని పెట్టాను. ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ద పార్టీ పేయింగ్ ఫర్ యువర్ ట్రిప్ సేమ్ యాజ్ యువర్ హోమ్ అడ్రస్ ఆర్ మెయిలింగ్ అడ్రస్ అని అడుగుతుంది. సో మన హోమ్ అడ్రస్ ఇక్కడికి వచ్చే పేయింగ్ వాళ్ళ అడ్రస్ సేమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఆబ్వియస్లీ నో అనే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇండియా వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది కాబట్టి. సో నో అని చెప్పేసి సెలెక్ట్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్రస్ ఆఫ్ పర్సన్ పేయింగ్, ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ అడ్రస్
స్ట్రీట్ అడ్రస్ ఆప్షనల్. న్యూ జెర్సీ. వాళ్ళు ఉండే సిటీ, తర్వాత వాళ్ళు ఉండే స్టేట్ అన్నీ అయితే మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ అనేది డస్ నాట్ అప్లై అని కూడా పెట్టుకోవచ్చు. పోస్టల్ జిప్ కోడ్ కూడా డస్ నాట్ అప్లై అని పెట్టుకోవచ్చు. సో పోస్టల్ జిప్ కోడ్ అయితే ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఏ కంట్రీకి వెళ్తున్నారు? యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ సేవ్, తర్వాత ట్రావెల్ కంపెనీ. నెక్స్ట్ పేజ్కి వచ్చేసి ట్రావెల్ కంపెనీస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటంటే మీతో పాటు ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారా, పర్సన్స్ ట్రావెలింగ్ విత్ యూ, ఎవరైనా మీతో పాటు ట్రావెల్ చేస్తే ఎస్ అని పెట్టండి. లేదు మీరు ఒక్కళ్ళే వస్తుంటే నో. నెక్స్ట్ పేజ్ యూఎస్ ట్రావెల్, ప్రీవియస్ యూఎస్ ట్రావెల్ అని చెప్పేసి నెక్స్ట్ పేజ్కి వచ్చింది. అది వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ద యూఎస్ఏ, ఇంతకుముందు ఏమైనా యూఎస్కి వచ్చారా అంటే ఎస్ అయితే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంతకుముందు వీసా ఇష్యూ అయిందా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, లేదు అంటే నో. హ్యావ్ యూ ఎవర్ బీన్ రిఫ్యూజ్డ్ ఏ వీసా, మీకు ఇంతకుముందు వీసా ఏమైనా రిజెక్ట్ అయిందా అని అడుగుతుంది. నో. ఇమిగ్రేషన్ పిటిషన్ ఆన్ యువర్ బిహాఫ్ ఆఫ్ ఇది అడుగుతుంది. సిటిజన్షిప్, స్టేట్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి నో. నెక్స్ట్ అవన్నీ నో అని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అడ్రస్ అండ్ ఫోన్. ఈ అడ్రస్ అండ్ ఫోన్ ఏంటంటే ఇండియా నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ హోమ్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఇక్కడ వాళ్ళ హోమ్ అడ్రస్ వచ్చేసి వాళ్ళ ఇంటి అడ్రస్, స్ట్రీట్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ స్ట్రీట్ అడ్రస్ ఇచ్చాము. సిటీ వచ్చేసి వాళ్ళు ఉండేది హైదరాబాదు. తర్వాత స్టేట్ వచ్చేసి తెలంగాణ. నేను ఇక్కడ నార్మల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే కాదనమాట, నా పర్సనల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ స్టేట్ ఇవన్నీ అయితే ఆప్షనల్, డస్ నాట్ అప్లై అని చెప్పేసి పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఇచ్చుకోవచ్చు అనమాట. హోమ్ అడ్రస్ ఇలా అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ అని అడుగుతుంది. ఇక్కడ కంట్రీ వచ్చేసి ఇండియా అని ఇచ్చాము. తర్వాత ఈజ్ యువర్ మెయిలింగ్ అడ్రస్ సేమ్ యాజ్ యువర్ హోమ్ అడ్రస్ అంటే ఎస్. మనం మెయిలింగ్ అడ్రస్ తర్వాత హోమ్ అడ్రస్ సేమ్ కాబట్టి ఎస్ అని పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి మన ఇండియాలో ఎవరిదైతే కాంటాక్ట్ మన నెంబరు కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. 789789789. సెకండరీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఆప్షనల్. హ్యావ్ యూజ్డ్ ఎనీ అదర్ ఫోన్ నెంబర్స్ ఇన్ ద లాస్ట్ 5 years అని అడుగుతుంది. నో. ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టుకోండి. ఎస్ అని పెడితే ఏంటంటే దానికి మళ్ళీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇది ప్లేస్లో సీత gmail.com అని చెప్పేసి ఇచ్చాను. తర్వాత హ్యావ్ యూ యూజ్డ్ ఎనీ అదర్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద లాస్ట్ 5 years అంటే నో. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ప్రొవైడర్ ప్లాట్ఫామ్ అడుగుతుంది. ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా ఉంటుంది కదా, ఇలా ఫ్లిక్కర్ అని చెప్పేసి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఏదైనా డీటెయిల్స్ ఇస్తే దానిదైతే మనది ఐడి అయితే అడుగుతుంది. సో ఇక్కడ నేను నన్ను అయితే పెట్టాను. సోషల్ మీడియా ఐడెంటిఫైర్, ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ అని ఇచ్చారనుకో దా ఐడి అయితే ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ విష్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ప్రెజెన్స్ ఆన్ ఎనీ అదర్ వెబ్సైట్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎనీ వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా మీకు అని చెప్పేసి అడుగుతుంది. ఉంటే ఎస్ అని చెప్పండి. ఎస్ అంటే ఏంటంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఆ ఐడి, ఆ వెబ్సైట్ యొక్క లింక్ అవన్నీ అయితే అడుగుతుంది. సో నో అని చెప్పేసి పెట్టాను నేను. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ టైప్ ఏంటని అడుగుతుంది. పాస్పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ టైప్ ఏంటంటే రెగ్యులర్. మనకి ఆల్మోస్ట్ అందరికీ మనకైతే రెగ్యులర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ అఫీషియల్, డిప్లొమాటిక్ ఇవన్నీ ఏంటి అంటే పొలిటికల్ వాళ్ళకి కానీ, ఆర్మీ వాళ్ళకి కానీ అలా వాళ్ళకి డిఫరెంట్గా అయితే వస్తుందన్నమాట. సో మనది అయితే రెగ్యులరే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ ట్రావెల్ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్ వచ్చేసి మీ పాస్పోర్ట్లో ఉంటుంది. సో అదే ఇవ్వండి. నేనైతే ఇలా ఇచ్చుకున్నా పాస్పోర్ట్ నెంబరు. తర్వాత పాస్పోర్ట్ బుక్ నెంబర్ అనేది అవసరం లేదు, డస్ నాట్ అప్లై. తర్వాత కంట్రీ అథారిటీ దట్ ఇష్యూడ్ పాస్పోర్ట్ ట్రావెల్ నెంబర్ అయితే ఇండియానే ఇష్యూ చేస్తుంది. వేర్ వాజ్ ద పాస్పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ ఇష్యూడ్. మనం ఎక్కడైనా పాస్పోర్ట్ స్లాట్ ఎక్కడ బుక్ చేసుకున్నా కూడా మనకు హైదరాబాద్లోనే ఇష్యూ అవుతుంది. సో మోస్ట్లీ అయితే సో హైదరాబాద్, అది కూడా మనకు పాస్పోర్ట్లోనే ఉంటుంది. స్టేట్ వచ్చేసి తెలంగాణ. మీకు ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ అయితే పెట్టుకోవచ్చు, తెలంగాణ. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి ఇండియా. ఇష్యూయన్స్ డేట్, ఎప్పుడు ఇష్యూ చేశారు పాస్పోర్ట్ అని చెప్పేసి అడుగుతుంది. March 3 తర్వాత 2024 అని చెప్పేసి పెట్టా. నెక్స్ట్ ఎక్స్పైరీ డేటు
ఇష్యూ చేసిన డేటు, ఎక్స్పైరీ డేట్ 2 కూడా మనకి పాస్‌పోర్ట్‌లో ఉంటాయి. ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా 10 ఇయర్స్‌కి అయితే ఉంటుంది. సో, 3 హుహు. 2, 3 ఇక్కడొచ్చేసి 2034. హ్యావ్ యూ ఎవర్ లాస్ట్ ఏ పాస్‌పోర్ట్ ఆర్ హ్యాడ్ ఏ వన్ స్టోలెన్? ఇంతకుముందు మీ పాస్‌పోర్ట్ ఏమైనా పోయిందా అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. పోతే యెస్ అన్నామనుకోండి మన పాస్‌పోర్ట్ డీటెయిల్స్ పాతదాని డీటెయిల్స్ అడుగుతుంది. లేదు నో. అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూఎస్ కాంటాక్ట్ పేజ్. కాంటాక్ట్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ. వాళ్ళ సర్నేము, వాళ్ళ ఇంటి పేరు, తర్వాత వాళ్ళ పేరు. ఇది డూ నాట్ నో అని కూడా పెట్టుకోవచ్చు. ఆర్గనైజేషన్ నేమ్, ఎవరైనా మీరు ఆర్గనైజేషన్ త్రూ వస్తున్నారా ఇక్కడికి అని చెప్పేసి అడుగుతుంది. అదైతే వాళ్ళు ఇచ్చేసేయండి డీటెయిల్స్. ఇక్కడ రిలేషన్షిప్ టు యూ, వాళ్ళు నీకు రిలేటివ్ ఏమవుతారు, నువ్వు వెళ్ళే ప్లేస్ వాళ్ళు రిలేటివ్ ఏమవుతారు. సెలెక్ట్ వన్. రిలేటివ్, స్పౌజ్, ఫ్రెండ్, బిజినెస్, ఎంప్లాయర్, స్కూల్ అఫీషియల్, అదర్. సో రిలేటివ్. అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, వాళ్ళ అడ్రస్సు తర్వాత కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇస్తున్నాను నేను. సో నార్మల్గా నేనైతే ఇస్తున్నాను ఏదో ఒక అడ్రస్. స్ట్రీట్ లైన్ 2 అడుగుతుంది. సిటీ, వాళ్ళు ఉండే సిటీ వచ్చేసి ఏంటి అని అడుగుతుంది. న్యూ జెర్సీ. సెలెక్ట్ న్యూ జెర్సీ. జిప్ కోడ్ 12345. ఫోన్ నెంబర్ 316. ఈమెయిల్ అడ్రస్ అనేది ఆప్షనల్, మీరైతే ఇవ్వండి. డస్ నాట్ అప్లై. సో ఇలా డస్ నాట్ అప్లై ఉన్న ప్లేస్లో ఆప్షనల్ అనమాట. సో డస్ నాట్ అప్లై ఇచ్చాను. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు వచ్చింది మనకు పేజ్ అంటే, నేను ఇది ఫిల్ చేయలేదు. ఇది మనం ఏ కాలం అయితే ఫిల్ చేయకపోతే ఇలా యారో అయితే చూపిస్తుంది. సో ఇది డూ నాట్ నో. నెక్స్ట్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ రిలేటివ్స్ ఏంటంటే, మనం ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఫాదర్ ఇన్ఫర్మేషన్, తర్వాత మదర్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో అది కూడా మనకి వాళ్ళ ఫాదర్ది, మదర్ది వచ్చేసి మనకు పాస్పోర్ట్లో అయితే నేమ్స్ అయితే ఉంటాయి. ఇవేంటంటే మనకి ఆప్షన్ అనమాట. సో ఇక్కడ చూడండి డూ నాట్ నో అని ఉంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా అప్పట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ ఉండవు కదా. ఉంటే ఇవన్నీ ఫిల్ చేయొచ్చు, లేదు అంటే ఇలా డూ నాట్ నో అని చెప్పేసి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఫాదర్ నేమ్ ఒకటి ఇస్తున్నాను అనమాట, రామయ్య అని చెప్పేసి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డూ నాట్ నో పెట్టా. సర్నేము డూ నాట్ నో పెట్టా. ఈజ్ యువర్ ఫాదర్ ఇన్ ద యూఎస్ఏ అంటే మీ ఫాదర్ ఎవరు యూఎస్లో ఉన్నారా అంటే నో అని చెప్పేసి పెట్టా. తర్వాత మదర్ ఫుల్ నేము, సర్నేమ్ వచ్చేసి డూ నాట్ నో. ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి లక్ష్మి అని పెట్టా. ఇది కూడా ఆప్షన్ డూ నాట్ నో అని పెట్టుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ డూ నాట్ నో. మదర్ యూఎస్లో ఉన్నారని అడుగుతున్నారు, సో నో. ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ ఇమీడియట్ రిలేటివ్స్ నాట్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అని అడుగుతుంది. సో ఇప్పుడు మా అమ్మ వచ్చేసి అయితే ఇక్కడికి వస్తుంది కాబట్టి నేనున్నా కాబట్టి ఇక్కడ ఎస్ అని అయితే పెట్టుకున్నాను. ఎస్ అని పెట్టిన తర్వాత వాళ్ళ సర్నేమ్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళ సర్నేమ్ ఇవైతే కంపల్సరీ ఇవ్వాలి ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన వాళ్ళవి. సో తర్వాత సర్నేమ్ తర్వాత వాళ్ళ ఇంటి పేరైతే వాళ్ళ పేరైతే ఇచ్చాము. రిలేషన్షిప్ టు యూ అంటే ఇప్పుడు మా అమ్మ కాబట్టి నాకు చైల్డ్ అని చెప్పేసి ఇస్తున్నాను నేను. ఇక్కడ డాటర్ అనేది లేదు చూడండి, డాటరా సన్న అని చెప్పేసి లేదు. సో చైల్డ్ అని చెప్పేసి పెట్టాను. రిలేటివ్ స్టేటస్ ఏంటి అని అడుగుతుంది. నాన్ ఇమిగ్రెంటా, తర్వాత యూఎస్ సిటిజనా, ఇవన్నీ అని చెప్పేసి అడుగుతుంది. నాన్ ఇమిగ్రెంట్. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్పౌజ్ ఇన్ఫర్మేషన్. స్పౌజ్లో ఇందాక ఫాదర్ది మనకి ఆప్షనల్గా ఉండే, ఇక్కడ చూడండి స్పౌజ్ది కంపల్సరీ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. స్పౌజ్ సర్నేమ్, ఇంటి పేరు ఏందని అడుగుతుంది. సో స్పౌజ్ నేము, తర్వాత వాళ్ళ నేమ్, వాళ్ళ సర్నేము, ఇంటి పేరు, వాళ్ళ పేరు అయితే ఇచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/1 ఇక్కడ 1961 అని చెప్పేసి అయితే ఇచ్చా. స్పౌజ్ కంట్రీ రీజియన్ ఏంటంటే ఇండియా. నెక్స్ట్ సిటీ వచ్చేసి హైదరాబాద్.
ఇక్కడ కంట్రీ వచ్చేసి సేమ్ ఇండియా. స్పౌజ్ అడ్రస్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సేమ్ యాజ్ హోమ్ అడ్రస్, సేమ్ యాజ్ మెయిలింగ్ అడ్రస్, సేమ్ యాజ్ యూఎస్ కాంటాక్ట్ అడ్రస్ అని అడుగుతుంది. సో సేమ్ యాజ్ హోమ్ అడ్రస్, మనం ఇండియాలో మన ఇచ్చిన అడ్రస్ ఇది సేమ్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, సేమ్ యాజ్ హోమ్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అయితే కొట్టుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్. వర్క్ వచ్చేసి ప్రైమరీ ఆక్యుపేషన్ ఏంటని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారో, అగ్రికల్చరా లేకపోతే బిజినెసా అని చెప్పేసి అడుగుతుంది. మా అమ్మ హౌస్ వైఫ్ కాబట్టి నేను హోమ్ మేకర్ అని చెప్పేసి ఇచ్చాను. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి వర్క్ అండ్ ఎడ్యుకేషన్లోనే సెకండ్ పేజ్ వర్ యూ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఏమైనా వర్క్ చేశారా ఎంప్లాయ్ అని చెప్పేసి. ఎస్ అయితే ఎస్, లేదంటే నో. హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎట్ సెకండరీ లెవెల్ ఆర్ అబోవ్ అని ఉంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో నెక్స్ట్ పేజ్ డూ యూ బిలాంగ్ టు ఏ క్లాన్ ఆర్ ట్రైబ్ అని చెప్పేసి అడుగుతుంది. నో. లాంగ్వేజ్ ఏమొచ్చు అని చెప్పేసి అడుగుతుంది. సో ఆబ్వియస్లీ తెలుగు అనమాట మాది. మీకు ఇంకా ఇంగ్లీష్లో అలాంటివి ఏమన్నా వస్తే అవి కూడా పెట్టుకోవచ్చు. తెలుగు అని ఇచ్చాను. హ్యావ్ యూ ట్రావెల్ టు ఎనీ కంట్రీస్ విత్ ఇన్ ద లాస్ట్ 5 years అని అడుగుతుంది. ఇంతకుముందు మీరు ఏమన్నా కంట్రీస్కి ట్రావెల్ చేశారని అడుగుతుంది. నో. నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూటెడ్ ఏదైనా ఆర్గనైజేషన్కి కానీ చారిటబుల్ ట్రస్ట్కి కానీ మీరు ఏమైనా వర్క్ చేశారని అడుగుతుంది. నో. ఇంక ఇవన్నీ మోస్ట్లీ నో అనే ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఇవి ఉండవు మోస్ట్లీ. హ్యావ్ యూ ఎవర్ సర్వ్డ్ ఇన్ ద మిలిటరీ? నో. ఒకవేళ మీరైతే ప్రతి ఒక్కటైతే క్వశ్చన్ చదువుకొని మీకు ఎస్ ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో అని చెప్పేసి పెట్టండి. ఇది వచ్చేసి సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మీ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా, తర్వాత మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, తర్వాత మీరు ఏమైనా డ్రగ్కి ఎడిక్ట్ అయిన పర్సనా, అవన్నీ చెప్పేసి అయితే అడుగుతుంది చూడండి. ఇక్కడ వాటన్నిటికీ నో అని చెప్పేసి అన్నాము. సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్లో మోస్ట్లీ అన్నీ నోనే ఉంటాయి. సో అన్నీ ఒకసారి అయితే ప్రతి ఒక్కటి క్వశ్చన్ అయితే చదివి ఈజీ పెట్టుకోండి మీరైతే. నో. ఇందులో ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ సేమ్ అడుగుతారు కదా, ఏమైనా కేసెస్ ఉన్నాయా అలాంటివి ఉంటాయి. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్లో 5 parts అయితే ఉంటాయి. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత రివ్యూ. ఈ రివ్యూ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ రివ్యూ పేజ్ వచ్చేసి ఏంటంటే మనం ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం పేజ్ బై పేజ్ మనం ఇప్పుడు ఎలా అయితే ఫిల్ చేసుకుంటూ వచ్చామో అన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్, ట్రావెల్ అవన్నీ అయితే పేజ్ బై పేజ్ అయితే మనం 1కి 10 సార్లు అయితే చెక్ చేసుకొని అది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. సో అలా అంతా నెక్స్ట్ అని చెప్పేసి కొట్టుకుంటూ వెళ్ళిపోయి అంతా రివ్యూ అంతా చూసుకోవాలన్నమాట, మనం కరెక్ట్గా ఇచ్చామా లేదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంతా కరెక్ట్ ఉంది అనుకుంటేనేమో సైన్ అండ్ సబ్మిట్ కొట్టుకోవాలి, లేదేమైనా డౌట్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోవాలి. వన్స్ ఇది సైన్ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయడానికి మనం రిట్రీవ్ చేసుకోవడానికి వస్తుందిలే కానీ మనం పేమెంట్ చేసిన తర్వాత అయితే రాదు. సో సైన్ ఇన్ అండ్ సబ్మిట్ కొట్టాను నేను. సైన్ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత డిడ్ ఎనీవన్ అసిస్ట్ యూ ఇన్ ఫిల్లింగ్ అవుట్ దిస్ అప్లికేషన్ అంటే నో. ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ అయితే అడుగుతుంది, పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ క్యాప్చా JRHRX. క్లిక్ ద బటన్ బిలో ద ఎలక్ట్రానికల్లీ సైన్ యువర్ అప్లికేషన్, సైన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్. లేదా బ్యాక్ రివ్యూకి వెళ్ళాలంటే బ్యాక్, ఇక్కడ సైన్ అండ్ సబ్మిట్. You have successfully signed and submitted your application. You cannot make any changes to your application at this point. Please click next confirmation to complete the application process. సో ఎలాంటి చేంజెస్ అయితే మనం చేయలేము ఇంకా. నెక్స్ట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకైతే ఇలా పేజ్ అయితే వస్తుంది. మన పాస్పోర్ట్ నెంబరు, మనం ఏమేమి ఇచ్చా అనే డీటెయిల్స్తో ఇలా వస్తుంది. మన కన్ఫర్మేషన్ ఐడి నెంబర్ వచ్చేసి ఇదనమాట, మన అప్లికేషన్ DS-160. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ప్రింట్ నెక్స్ట్ ఈమెయిల్కి అయితే పంపించుకుంటాం దీన్ని. మనం ఏం ఈమెయిల్ ఇచ్చామో ఆ ఈమెయిల్కి అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి డూ యూ వాంట్ టు సెండ్ యువర్ కన్ఫర్మేషన్ టు అన్ ఎడిషనల్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. ఒకవేళ అది ఉంటే మాత్రం ఆ ఇంకేమన్నా ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఎస్ అని పెట్టండి, లేదంటే నో. నెక్స్ట్
ఈమెయిల్ కన్ఫర్మేషన్ అయిపోయింది. కన్ఫర్మేషన్ మనకి ఈమెయిల్కి అయితే వస్తుందన్నమాట. దాని అయితే మనం ప్రింట్ తీసుకొని పెట్టుకుంటాము. ఇక్కడ బ్యాక్ టు కన్ఫర్మేషన్, క్రియేట్ ఏ ఫ్యామిలీ అప్లికేషన్, స్టార్ట్ అనదర్ అప్లికేషన్, ఎగ్జిట్ అప్లికేషన్. ఇంకేమైనా కొత్త అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే ఫ్యామిలీ అప్లికేషన్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఎగ్జిట్ అప్లికేషన్ అయితే కొట్టాను. మొత్తానికి అయితే DS-160 ఫామ్ అయితే ఫిల్ అయిపోయింది. వీడియోలో వచ్చేసి వీసా పేమెంట్ ఎలా చేయాలి, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, తర్వాత బయోమెట్రిక్ ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఇంటర్వ్యూకి ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, దాని క్వశ్చన్స్ ఏంటి, తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి అని అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.